వెల్కమ్ టు మహామాక్స్. ముందుందిలే మంచి కాలం అంటూ మూవ్ ఆన్ అయిపోవడమే జీవితం అన్నాడో పేరు చెప్పుకోవడం ఇష్టం లేని పోయెట్. మార్చ్లో రావాల్సిన పెద్ది, ది పారడైజ్, టాక్సిక్ సినిమాలన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఊరించి ఉసూరుమనిపించింది. ఏప్రిల్ మీదే హోప్ పెట్టుకున్నారు మేకర్స్. ఐపీఎల్ హంగామా ఉన్నా అస్సలు తగ్గేదేలే అన్నట్టు కొత్త సినిమాలను థియేటర్స్లో దింపుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాన్సర్ ఎరుపెక్కాలి అన్నట్టు ఏప్రిల్ నెల ఎనలేని ఆనందాన్ని ఇవ్వాలంటూ అటు ఆడియన్స్ ఇటు మేకర్స్ కోరుకుంటున్నారు. ఎగ్జామ్స్ ముగుస్తుండడంతో ఫస్ట్ వీక్ నుంచే సమ్మర్ సినిమా సందడి స్టార్ట్ కాబోతోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా డాక్టర్ రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్తో అభిలాష్ డైరెక్షన్లో ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్గా వచ్చింది బైకర్. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. సంగీత్ శోభన్, లేటెస్ట్ యూత్ క్రష్ నయన్ సారిక మెయిన్ లీడ్స్గా, మానస శర్మ డైరెక్షన్లో నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన మూవీ రాకాస. కామెడీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్గా వచ్చిన ఈ మూవీ ప్రమోషన్స్ నుంచే సాలిడ్ బజ్ తెచ్చుకుంది. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. రెస్పాన్స్ బాగుంది. సముద్రకని, లక్ష్మీప్రియ, అభినయ, గౌతమ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో రామ్ చక్రి డైరెక్ట్ చేసిన ఎమోషనల్ ఫిల్మ్ కార్మేని సెల్వం. ప్రతి ఇంటి సంపద అనేది ట్యాగ్ లైన్. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్, ఈఎంఐల తిప్పలు, డబ్బు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇలాంటి పలు ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నవీన్ చంద్ర, సనంత్, రూపా కొడుబాయూర్, కపిల వేణు తదితరులు నటించిన వార్ డ్రామా నీలిరా. పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు నిర్మాత, రానా దగ్గుబాటి సహ నిర్మాత, సోమిధరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1988 నాటి శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 3న తమిళంలో రిలీజ్ అయింది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేసిన బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రం గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. 3 వారాల ముందుగానే థియేటర్స్ దగ్గర స్టాండీస్ అవి పెట్టి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ కామెడీ, రొమాంటిక్ ఇంకా యాక్షన్ మూవీని మళ్ళీ చూడ్డానికి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ పేర్గా, షాన్యల్ డియో డైరెక్షన్లో సునీల్ నారంగ్, సుప్రియా యార్లగడ్డ ప్రొడ్యూస్ చేసిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డెకాయిడ్. పోస్ట్పోన్ అవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా శృతి హాసన్ హీరోయిన్గా కొంత పార్ట్ షూట్ చేశారు. తర్వాత ఆమె ప్లేస్లో మృణాల్ను తీసుకొచ్చారు. హ్యాట్రిక్ హీరో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి మెయిన్ లీడ్స్గా, నయన్తార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. పాపులర్ మలయాళీ యాక్టర్ టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా డిజో జోస్ యాంటనీ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ పల్లి చట్టంబి. కేరళలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా 50th సెంచరీ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ ఇది. లవ్, లివ్, లవ్ అనే కథాంశంతో తెరకెక్కింది. పల్లి చట్టంబి అనేది ఓ నినాదం. అందుకే మలయాళంతో పాటు మిగతా భాషల్లోనూ ఇదే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్ కుమార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబోలో వస్తున్న హారర్ కామెడీ ఫిల్మ్ భూత్ బంగ్లా. వామిక గబ్బి, తబు, పరేష్ రావెల్, రాజ్ పాల్ యాదవ్, లేట్ ఆస్ట్రాని, మనోజ్ జోషి, మిథిలా పాల్కర్ తదితరులు నటించిన ఈ మూవీ ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా వారం ముందుకి పోస్ట్పోన్ చేశారు. ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. డిఫరెంట్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యంగ్ హీరో తిరువీర్. పాయల్ రాధాకృష్ణతో కలిసి పాపం ప్రతాప్ అనే సినిమా చేశారు ఆయన. దుర్గా నరేష్ డైరెక్టర్. ఏప్రిల్ 17న ఈ మూవీ ఆడియన్స్ ముందుకొస్తుంది. నాగశౌర్య హిట్ ముఖం చూసి చాలా కాలమైంది. బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా ఎప్పుడు చూశాడో, ఎలా చూశాడో తనకి, టీంకే తెలియాలి. శౌర్య, విధి జంటగా రామ్ దేశిన డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. కిరణ భవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ అనే రూరల్ బేస్ సినిమా చేశారు. కొత్త నటీనటులతో మునిరాజు దర్శకత్వంలో రూపొందిన తిమ్మరాజుపల్లి టీవీ ప్రమోషనల్ కంటెంట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఎటు తిరిగి ఏప్రిల్లో టెన్షన్ పెడుతున్న పెద్ద సినిమా ఏంటయ్యా అంటే పెద్దినే. 30వ తేదీ వస్తుందంటూ మేకర్స్ చెప్పారు. జూన్ 26 అంటూ రీసెంట్గా ఎస్కేఎన్ చెప్పారు.
కానీ మైత్రి మూవీస్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. పాపం పెద్ది కోసం లెనిన్ పోస్ట్పోన్ చేసుకున్నారు అఖిల్ అక్కినేని. మరి అతని సినిమా పరిస్థితి ఏంటనేది తెలియాల్సింది. ఏప్రిల్ 23న ప్రభాస్ కాజల్ నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ డార్లింగ్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్, మమితా బైజ్ మెయిన్ లీడ్స్గా విఘ్నేష్ రాజా డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ ఫిల్మ్ కరా ఇదే పేరుతో ఏప్రిల్ 30న తెలుగులో రిలీజ్ కానుంది. ది లెజెండ్ మూవీతో హీరోగా పరిచయమైన ప్రముఖ పారిశ్రామికవేత్త శరవణన్ హీరోగా చేసిన సెకండ్ ఫిల్మ్ లీడర్ తమిళ్, తెలుగుతో ఏప్రిల్ 3న రిలీజ్ అయింది. ఏప్రిల్ 10న రావాల్సిన నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్వయంభూ పోస్ట్పోన్ అయినట్టే కనిపిస్తోంది. ప్రమోషన్ స్టార్ట్ చేసినట్టే చేసి స్టాప్ చేశారు టీం. ఇడియట్ ఫేమ్ రక్షిత భర్త, కన్నడ డైరెక్టర్ ప్రేమ్, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా కేడీ ది డెవిల్ ఏప్రిల్ 30న రానుంది. వీటితో పాటు సువర్ణ ఏప్రిల్ 3న కాలగమనం అనే సినిమా ఏప్రిల్ 17th రానుంది. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.